దేవుడికి మహిమ కలుగునగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవుడి ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరిగిస్తాడని మేము విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానాన్ని సిద్ధపరుస్తున్నాం. మీ కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థనలు చేస్తున్నాం. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో 2వ మాట చదువుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించి ఉన్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుడొక మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఎవడైతే దేవుడొక మాట విని వణుకుతూ భయపడుతూ ఆయన మాట వింటారో దేవుడు వారి యందు దృష్టి పెట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తామంటాడు. దీనత్వం అనేది దేవుడి ఎదుట కనపరిచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. మనం ఎంత జ్ఞానులైనప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత సైంటిస్టులు అయినప్పటికీ కూడా దేవుడి ఎదుట విధేయత కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ దీవిస్తాడు. అబ్రహాము దేవుడి ఎదుట విధేయత కలిగిన వ్యక్తి. దేవుడి యొక్క మాటకి వణికాడు, భయపడ్డాడు, లోబడ్డాడు. దాని యొక్క ప్రతిఫలము అతను అనేక మందికి ఆశీర్వాదకర్తగా అతను దేవుడు దీవించాడు. అతని వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. తన సంతానము ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని పుట్టించాడు. ఆకాశ నక్షత్రం వలె తన సంతానం విస్తరించబడింది. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం అతనిలో ఒక విధేయత, లోబడటం, దీనత్వము కలిగిన జీవితం. అది అబ్రహాము జీవితంలో కనబడతా ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎవడో దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట వినాలి. నలిగిన హృదయం గలవారు దేవుడు మాటకి ఎంతగానో విధేయత చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఆటుపోట్లు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు, అనేకమైన పరిస్థితులు చూసి ఉంటారు. వాటన్నిటి నుండి వారు జయము పొందుకున్నారంటే వారు దేవుడి ఎదుట నలిగిన హృదయం గలవారి, దేవుడి మాట విన్నవారు. అలాంటి గొప్ప వాగ్దానం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎంత కలిగినప్పటికీ కూడా, నువ్వెంత పేరు సంపాదించినప్పటికీ కూడా, దేవుడి ఎదుట నలిగిన హృదయం గలవారే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు మాట వినాలి. దేవుడికి చిత్త ప్రకారంగా జీవించాలి. అప్పుడు దేవుడు తన కనుదృష్టి నీ మీద పెడతాడు. అప్పుడు పెట్టినప్పుడు నీ జీవితం మారిపోద్ది. అబ్రహాము మీద దేవుడు కనుదృష్టి పెట్టినప్పుడు అతని జీవితం మార్చబడింది. అతని కుటుంబం దీవించబడింది. అతని సంతానం విస్తరించబడింది. ఇప్పటికీ కూడా అబ్రహాము సంతానంగా మనం అనబడుతూ ఉంటాం. అబ్రహాము విశ్వాసులందరికీ మూల పురుషుడిగా అబ్రహాముని దేవుడు ఎంచాడు. అతని జీవితము ఎంతో ఉన్నతంగా దేవుడు దీవించాడు. మరి నీ జీవితాన్ని దేవుడు దీవించడా? ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు, నలిగిన హృదయం గలవాడై మనం దేవుడికి మాట వినినప్పుడు, లోబడే తత్వం మనలో ఉన్నప్పుడు, దేవుడికి విధేయత మనం చూపిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకర్తలుగా అబ్రహామును దీవించినట్లుగా మనల్ని దీవిస్తాడు. విరిగి నరిగిన హృదయాలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన అలక్ష్యము చేయడు. లక్ష్యము చేసి నీ ప్రార్థన ఆలకించి నిన్ను బలపరుస్తూ నీ జీవితాన్ని బాగుపరుస్తావంట. ఆయనకి ఎంత లోబడితే అంత హెచ్చించబడతాం. ఆయన మాట ఎంత విధేయత కలిగి మనం వింటే అంతకంతకు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మరి అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము మీ అందరికీ కలగాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటకి లోబడతావా? ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతావా? నలిగిన హృదయం గలవారి దేవుడి యొక్క మాట విని వణుకుతే గనక ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచితే మనకి చింత ఏంటి, మనకి బాధ ఏంటి? ఆయనే మనకు సమస్తాన్ని చూడగలుగుతాడు. ఆయనే మన సమస్తాన్ని దీవించగలుగుతాడు. ఆయనే మన సమస్తానికి మేలులతో నింపగలుగుతాడు.
అసాధారణమైన కార్యాలు, మేలులతో మనల్ని నింపుతాడు. కాబట్టి విశ్వాసముతో ఆయన యొక్క పాదాల దగ్గర చేరి మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దీవింపచేస్తాడు. మనల్ని అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా అబ్రాహామును చేసినట్లుగా మనం చేస్తారు. కాబట్టి విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రభువా ఇక నుండి అయినా నీ మాట వింటానయ్యా, నీ మాట వెనక నేను ఎన్నో బాధలు తెచ్చుకున్నాను, ఎన్నో కష్టాలు తెచ్చుకున్నాను, ఇకనైనా నీ మాట వింటాను ప్రభువా అని ఆయన మాట విని విధేయత చూపిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మీకు మంచి జీవితాలు ఇస్తారు. కాబట్టి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించి దేవుడి సన్నిధిలో దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నలిగిన హృదయం గల వారే, నీ మాట విన్నప్పుడు నువ్వు కనుదృష్టి పెడతావు తండ్రి. మా జీవితాల పట్ల, మా కుటుంబాల పట్ల, మా పరిచర్య పట్ల అయ్యా నీకు విధేయత కలిగి ఉంటే కనుక ప్రభువా ఖచ్చితంగా మమ్మల్ని చూస్తావు, మమ్మల్ని ఆదరిస్తావు, మమ్మల్ని బలపరుస్తావు ప్రభువా. అయ్యా తండ్రి, మా బాధలు, మా కష్టాలు, మా ఇబ్బందులన్నీ నువ్వు చూస్తున్న దేవుడు. ప్రతి బాధలోంచి, కష్టాలోంచి విడిపించి నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చి, నీ మాట వినేవారుగా మమ్మల్ని చేర్చి నీ నామాన మహిమపరచమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం దేవుడిక నోటి మాట నుండి వచ్చిన మాట. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అబ్రహామును దీవించినట్లుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఈ దీవెన ఆశీర్వాదం మీరు కలగాలంటే మీరు దేవుడి మాట వినండి. అలాగే ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడి పనిలో మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.